హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉత్పత్తి జీవన చక్రం గురించి తెలుసుకుందాం. ప్రతి ఉత్పత్తికి ఉపయోగకరమైన జీవనకాలం ఉంటుంది. జీవన చక్రం పూర్తయ్యాక ఉత్పత్తిని మళ్ళీ ఆవిష్కరించాలి లేదా సవరించాలి. ఉదాహరణ, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు తరచుగా రీవ్యాంప్, పునర్నిర్మాణం, మెరుగుదల లేదా మార్పు, రీలాంచ్ లేదా విస్తరణ ద్వారా నవీకరించబడతాయి. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్. ఇవి ప్రజల నిత్యావసర అవసరాలను తీర్చే, తక్కువ ధరలో ఉండే, వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తులు. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల యొక్క ముఖ్య లక్షణాలు: తక్కువ ధర. సాధారణంగా ధరలు తక్కువగా ఉంటాయి, అందరికీ అందుబాటులో ఉంటాయి. 2. అల్ప లాభం. ఒక్కో ఉత్పత్తిపై లాభం తక్కువగా ఉంటుంది, కానీ అధిక అమ్మకాల ద్వారా లాభదాయకత పొందుతారు. 3. అధిక డిమాండ్. రోజువారీ అవసరాలకు సంబంధించిన ఉత్పత్తులు కావడం వల్ల మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. 4. చిన్న ఆయుష్. ఎక్కువ కాలం నిల్వ చేయలేని ఉత్పత్తులు. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ఉదాహరణలు: 1. ఆహార పదార్థాలు: పాలు, బ్రెడ్, బిస్కెట్లు, స్వీట్లు. 2. పానీయాలు: సాఫ్ట్ డ్రింక్స్, జ్యూస్, టీ, కాఫీ. 3. వ్యక్తిగత సంరక్షణ: సబ్బు, టూత్పేస్ట్, షాంపూ, లోషన్. 4. గృహావసరాలు: డిటర్జెంట్స్, క్లీనింగ్ పౌడర్లు, గ్లాస్ క్లీనర్స్. 5. హెల్త్ ప్రొడక్ట్స్: ఓటీసీ ఔషధాలు, ఆరోగ్య పానీయాలు. ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ముఖ్య అంశాలు: వెడల్పైన పంపిణీ వ్యవస్థ. వీటిని పట్టణాలు, గ్రామాలు మరియు ఇతర ప్రాంతాల్లో సులభంగా అందించేందుకు విస్తృత నెట్వర్క్ అవసరం. ప్రమోషన్: బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ కీలక పాత్ర పోషిస్తాయి, ఎందుకంటే ఉత్పత్తులు అధిక పోటీకి లోనవుతాయి. తీవ్ర పోటీ: విభిన్న బ్రాండ్లు, అనేక ప్రత్యామ్నాయ ఉత్పత్తులు లభిస్తాయి. ఎఫ్ఎంసీజీ వ్యాపారానికి ముఖ్యమైన ప్రయోజనాలు: 1. స్టేబుల్ డిమాండ్. అన్ని రకాల ఆర్థిక పరిస్థితుల్లోనూ డిమాండ్ కొనసాగుతుంది. 2. ఫాస్ట్ టర్నోవర్. వేగంగా అమ్ముడవడం వల్ల రెగ్యులర్ క్యాష్ ఫ్లో ఉంటుంది. 3. ఉద్యోగ అవకాశాలు. తయారీ, విక్రయాలు, పంపిణీ వంటి అనేక రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఉత్పత్తి అవసరమైన ప్రత్యేకతలు: 1. సంబంధిత. ఉత్పత్తి వినియోగదారులకు తక్షణ అవసరంగా ఉండాలి. ఉపయోగం మరియు నాణ్యత పరంగా తగిన స్థాయిలో ఉండాలి. 2. సంప్రదింపుల సామర్థ్యం. వినియోగదారులు ఎందుకు కొనాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ప్రయోజనాలు మరియు విభిన్నత. ఈ ఉత్పత్తి లేదా సేవ వాళ్ళ జీవితంలో ఏ మార్పు తెస్తుంది? ఈ విషయం అడ్వర్టైజింగ్ మరియు బ్రాండ్ బిల్డింగ్ ద్వారా చేయాలి. 3. పేరు. ఉత్పత్తికి ప్రజలు గుర్తించుకునే, సంబంధం కలిగించే పేరు అవసరం. పేరు బ్రాండ్గా మారుతుంది. బ్రాండ్ ఉత్పత్తిని ఇతర ఉత్పత్తుల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతుంది. 4. అనువర్తన సామర్థ్యం. ఉత్పత్తి అనేది ట్రెండ్స్, సమయం మరియు సెగ్మెంట్ల మార్పులను అనుగుణంగా మార్పులు చేసుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. ఉదాహరణ, కొత్త రంగులు, డిజైన్లు లేదా ప్యాకేజింగ్. ఈ విధంగా ఉత్పత్తి జీవన చక్రం ఉంటుంది. ధన్యవాదములు.